ద్వీపదేశం మారిషస్కు 1110 కిలోమీటర్ల దూరంలో కేవలం 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఓ చిన్న దీవితో చైనాకు స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు ప్రధాని మోదీ. అసలేంటి ఈ దీవి ప్రత్యేకత? ఎక్కడో ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉన్న ఈ దీవి చైనాను ఎలా భయపెడుతుంది? మారిషస్కు చెందిన ఈ దీవితో భారత్కు సంబంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ప్రధాని మోదీ మారిషస్ టూర్ హైలైట్స్పై ఓ లుక్కేద్దాం. మార్చి 11, 12 తేదీలో మారిషస్లో పర్యటించిన ప్రధాని మోదీని ఆ ద్వీపదేశం ఘనంగా సత్కరించింది. మోదీ కీర్తి కిరీటానికి మరో కలికితురాయిని జోడించింది. మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఆసియన్ GCSKతో కీర్తించింది. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ స్వయంగా మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఇది ఆ దేశంలో మన భారతరత్న పురస్కారంతో సమానం. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధాని కూడా మోదీ. ఈ అవార్డుతో ఇంతవరకు మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 21కి చేరింది. మోదీ 2 రోజుల పర్యటనలో ఇంకా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2వ రోజు మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్న మోదీ కీలక ప్రసంగం చేశారు. మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. GCSK అవార్డు అందించిన మారిషస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఇది తన ఒక్కడికి లభించిన పురస్కారం కాదని 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవమని పేర్కొన్నారు. అంతకుముందు మారిషస్ నేషనల్ డేలో భాగంగా నిర్వహించిన సంప్రదాయ వేడుకలను మోదీ తిలకించారు. జోరువానని సైతం ఖాతరు చేయకుండా కళాకారులు చేసిన నృత్యాలు, ఆటలు ఆకట్టుకున్నాయి. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో కలిసి జాయింట్ మీడియా సెషన్లో మోదీ పాల్గొన్నారు. భారత్, మారిషస్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తాను నవీన్ చంద్ర కలిసి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మారిషస్లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ సహకరిస్తుందని, ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ నుంచి మారిషస్కు ఇస్తున్న గిఫ్ట్ అని మోదీ అభివర్ణించారు. అంతకుముందు రోజు మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి భారత ప్రధానికి స్వాగతం పలికారు. 2015 తర్వాత మోదీ మారిషస్లో పర్యటించడం ఇది 2వసారి. ఇది మోదీ తాజా మారిషస్ పర్యటన సంక్షిప్త సమాచారం. మోదీ తాజా పర్యటనతో భారత్, మారిషస్ మధ్య వ్యూహాత్మక సంబంధాల స్థాయి మరింత పెరిగింది. గ్లోబల్ సౌత్ అభివృద్ధికి పెద్దపీట వేసిన మోదీ ట్రేడ్, మారిటైమ్ సెక్యూరిటీ సహా పలు రంగాలకు సంబంధించి ద్వీపదేశంతో 8 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల వల్ల సీమాంతర లావాదేవీలకు సంబంధించి జాతీయ కరెన్సీల వాడకాన్ని ప్రోత్సహించడం, సాగర ప్రాంత డేటా పంచుకోవడం, మనీ లాండరింగ్పై పోరాటంలో సంయుక్తంగా కృషి చేయడం, MSME రంగంలో సహకారం పెంపొందించడానికి వీలు కలుగుతుంది. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో చర్చల తర్వాత ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్ కోసం కొత్త లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన దానికి మహాసాగర్ అని పేరు పెట్టారు. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్కు మహాసాగర్ అనేది సంక్షిప్త నామం. హిందూ మహాసముద్రంపై పట్టు కోసం చైనా కుటిల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మహాసాగర్ ధ్యేయమని అన్నారు ప్రధాని మోదీ. స్వేచ్ఛాయుత, సార్వత్రిక, సురక్షితమైన హిందూ మహాసముద్ర ప్రాంతం భారత్, మారిషస్లకు ఉమ్మడి ప్రాధాన్యం కావాలని ఆకాంక్షించారు. రక్షణ సహకారం, సాగర ప్రాంత భద్రత 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమైన భాగంగా తాను రామ్ గులాం అంగీకరించినట్లు మోదీ చెప్పారు. 2017లో మారిషస్లో తన పర్యటన సమయంలో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్ సాగర్ పథకాన్ని ఆవిష్కరించారు మోదీ. ఇప్పుడు దానిని మరింత మెరుగుపరిచి మహాసాగర్గా తీర్చిదిద్దారు. హిందూ మహాసముద్ర ప్రాంతంతో భారత సంబంధాలకు సాగర పథకం మూలస్తంభంగా నిలిచింది. 2 దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం గురించి ప్రస్తావించిన మోదీ మారిషస్ కోస్ట్ గార్డ్ అవసరాలు తీర్చడానికి సాధ్యమైన మేర సహాయం అందచేయనున్నట్లు తెలిపారు. మారిషస్లో ఒక పోలీస్ అకాడమీ భారత సహకారం అందిస్తుందని మోదీ ప్రకటించారు. తీర సాగర ప్రాంత సమాచార పంపిణీ కేంద్రం ఏర్పాటులోనూ భారత సాయం అందిస్తుందన్నారు. చాగోస్ దీవుల విషయంలో మారిషస్ సర్వసత్తాక ప్రతిపత్తిని తాము పూర్తిగా గౌరవిస్తామన్నారు. హిందూ మహాసముద్రంలో చాగోస్ దీవులపై యూకేతో పరస్పర ప్రయోజనకర ఒప్పందం విషయంలో మారిషస్ కృషికి భారత్ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అసలు ఒక చిన్న ద్వీప దేశానికి మోదీ ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నారు? అది కూడా ఎక్కడో ఆఫ్రికాకు దగ్గరగా ఉన్న మారిషస్తో భారత్కు వనగూరే లాభాలేంటి? ఈ ప్రశ్నలకు మొదటి సమాధానం చైనా. హిందూ మహాసముద్రంపై పట్టు సాధించడానికి దశాబ్దాలుగా చైనా చేస్తున్న కుటిల ప్రయత్నాలకు అడ్డు లేకుండా పోతుంది. ఇప్పటికే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసిన చైనా శ్రీలంకలోని హమ్మన్ తోట ఓడరేవును 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. మయన్మార్లోని క్యాకుప్యూ రేవును కూడా చైనా వాడేసుకుంటుంది.
ఇక ఆఫ్రికాలోని జిబౌటీలో ఏకంగా మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసింది. మాల్దీవులు, సీషెల్స్, బంగ్లాదేశ్లోనూ పోర్టుల అభివృద్ధి పేరిట చైనా తిష్టవేసింది. ఇలాంటి చైనా దుందుడుకు చర్యలు హిందూ మహాసముద్రంలో భారత భద్రతకు పెను సవాల్గా పరిణమించాయి. హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టాలంటే భారత్కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం మారిషస్. అందుకే మారిషస్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. కీలక నౌక రవాణా మార్గాలకు మారిషస్ చేరువగా ఉంటుంది. దీంతో చైనా యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్కు మారిషస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మారిషస్కు 1110 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగలేగా దీవి కీలకంగా మారనుంది. ఆ దీవిలో భారత్ మిలిటరీ ఎయిర్ బేస్ నిర్మించేందుకు మారిషస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు దేశాలు మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. అగలేగాలోని 3000 మీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ జెట్టి సాయంతో చైనా నౌకల కదలికలను భారత్ నిశితంగా గమనించగలదు. సముద్రపు దొంగల బారి నుంచి సరుకు రవాణా నౌకలను కాపాడుకోవడానికి కూడా భారత్కు అగలేగా దీవి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే భారత్ మారిషస్ గస్తీ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు అందిస్తోంది. 2015 మార్చిలో ప్రధాని మోదీ మారిషస్ను సందర్శించినప్పుడు అగలేగా ద్వీపంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి భారత్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. మారిషస్ ఔటర్ దీవులకు సముద్ర, వాయు మార్గాలను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం లక్ష్యం. తాజా పర్యటనతో ఈ లక్ష్యాలు మరింత మెరుగుపడినట్లయింది. వ్యూహాత్మక రక్షణ సంబంధాల విషయంలోనే కాదు, మారిషస్తో భారత్ 100 ఏళ్ల చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంబంధాలు కూడా ఉన్నాయి. మారిషస్లో ఉన్న 12 లక్షల జనాభాలో 70% మంది భారతీయ సంతతికి చెందినవారే. భారత్, మారిషస్ మధ్య 1948 నుండి దౌత్య సంబంధాలు ఉన్నాయి. మారిషస్ మొదట్లో ఫ్రెంచ్ కాలనీగా ఉండేది, కానీ తర్వాత బ్రిటిష్ వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. 1700 సంవత్సరంలో దాదాపు 1 శతాబ్దం పాటు కొనసాగిన ఫ్రెంచ్ పాలనలో పుదుచ్చేరి ప్రాంతం నుంచి కళాకారులు, కార్మికులను తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనా కాలంలో 1834 నుండి 1900 ప్రారంభంలో దాదాపు 5 లక్షల మంది భారతీయ ఒప్పంద కార్మికులు మారిషస్కు వచ్చారు. ఈ కార్మికులలో 3/2 మంది మారిషస్లోనే స్థిరపడ్డారు. మారిషస్ జాతీయ దినోత్సవానికి భారతదేశానికి కూడా ఆసక్తికరమైన సంబంధం ఉంది. 1901లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వస్తుండగా మారిషస్లో కొద్దిసేపు ఆగారు. ఆయన భారతీయ కార్మికులకు 3 ముఖ్యమైన సందేశాలనిచ్చారు. విద్య యొక్క ప్రాముఖ్యత, రాజకీయ సాధికారత, భారతదేశంతో సంబంధాలు కొనసాగించడం. అందువల్ల గాంధీకి నివాళిగా ఆయన దండయాత్ర చేసిన మార్చి 12న మారిషస్ జాతీయ దినోత్సవం జరుపుకుంటారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగాయి. 1948లో స్వతంత్ర భారతదేశం దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాలలో మారిషస్ ఒకటి. 1968లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మారిషస్ను ప్రధానంగా 2 ప్రముఖ రాజకీయ కుటుంబాలు పాలించాయి. వారిలో ప్రముఖులు రామ్ గులాంలు, జుగన్నాథులు. మొదట సర్ సివు సాగర్ రామ్ గులాం, ఆ తర్వాత సర్ అనిరుద్ జుగ్నాథ్ దఫదఫాలుగా 4 దశాబ్దాల పాటు పాలించారు. తర్వాత వారి వారసులు ప్రవింద్ జుగ్నాథ్, నవీన్ చంద్ర రామ్ గులాం ప్రధానులుగా పాలన సాగించారు. తొలి ప్రధాని సర్ సివు సాగర్ రామ్ గులాం కుమారుడే ప్రస్తుత ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం. గత ఏడాది ఎన్నికల్లో విజయాన్ని సాధించిన రవీన్ రామ్ గులాం గతంలో 2 సార్లు మారిషస్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం, స్వతంత్ర మారిషస్కు మొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి అనేక మంది భారత స్వాతంత్ర కార్యకర్తలతో కలిసి పనిచేశారు. ఆయనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కూడా బలమైన సంబంధం ఉంది. బోస్ రాసిన ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తకానికి ప్రూఫ్ రీడింగ్ కూడా చేశారు రామ్ గులాం. సాంస్కృతిక, వారసత్వ సంబంధాల విషయంలో మారిషస్ను సోదర దేశంగా భావిస్తున్న భారత్ ఆ ద్వీప దేశానికి అన్ని రంగాలను పెద్దపీట వేస్తుంది. 2005 నుంచి భారత్ మారిషస్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా ఉంది. అందుకే రక్షణ సంబంధాల విషయంలోనే కాదు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలోనూ భారత్ చేయూత అందిస్తోంది. మారిషస్లో మెట్రో ఎక్స్ప్రెస్, సుప్రీంకోర్టు బిల్డింగ్, ఈఎన్టీ హాస్పిటల్ లాంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారత్ నిధులు సమకూరుస్తోంది. చెప్పాలంటే ఆఫ్రికాలో భారత్ పెట్టుబడులకు మారిషస్ గేట్వేలా మారింది. ఇప్పుడు మోదీ తాజా పర్యటనతో ఇరు దేశాల సంబంధాలు శిఖర స్థాయికి చేరుకున్నాయి. అయితే భారత్లో మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు కేటుగాళ్లు మారిషస్ను ఉపయోగించుకుంటూ ఉండడం ఆందోళనకర పరిణామం. ఈ విషయంలో ఇరు దేశాలు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.